వాయిస్ క్లారిటీగా అవును వినిపిస్తుందండి. ఒక్కసారి ఆఫర్ చెప్తారా మేడం ఒకసారి? అదే సార్ ఆఫర్ చెప్పాను కదా, మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో షాపింగ్ చేశారు, మీ నంబర్ పైన మా కంపెనీలో లక్కీ డ్రాస్ చేసి ప్రైజ్ పెట్టారు. ఓకే మేడం. మీరు ఫస్ట్ ప్రైజ్లో ఫస్ట్ విన్నర్ గెలిచారు. మహీంద్రా XUV 500 మోడల్ కారు, మార్కెట్ వాల్యూ 12 లక్షల కార్. అది కంపెనీ మీకు 2 ఆఫర్స్ పెట్టింది. ఓకే మేడం. కార్ కావాలంటే 24 గంటల్లో ఆన్ డెలివరీ అవుతుంది. కార్ వద్దనుకున్న క్యాష్ కావాలంటే క్యాష్ నీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం. కార్కి ఏమో 15,000 ఫైల్ ఛార్జెస్ ఉంటుంది. ఓకే మేడం. కార్ వద్దనుకున్న క్యాష్ కావాలంటే క్యాష్ నీ అకౌంట్కి మనీ డిపాజిట్ ఛార్జెస్ ఉంటుంది. ఓకే మేడం. అవును, మీరు ఏ చాయిస్ చేస్తారు, మనీయా కారా? ఇప్పుడు ఇది ప్రాసెస్ చేయాలా మేడం? కార్ ఉంటే ఎలాగా పేమెంట్ ఎలా చేయాలి? కార్ కావాలంటే మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు పెడితే మీ పేరు మీద కార్ పేపర్స్, డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. ఎలాగ కార్కి ఫైల్ ఛార్జెస్ మీకు పే చేస్తారు. పే చేసిన వెంటనే నీకు డెలివరీ బాయ్ నంబరు, కార్ లొకేషన్, కార్ పేపర్స్ వాట్సాప్ పెడతారు. డెలివరీ బాయ్తో కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం. అంటే ఇప్పుడు మా లొకేషన్ మచిలీపట్నం, మరి మా అక్కడ మహీంద్రా షోరూమ్ లేదు కదా? అవును సార్, నో ప్రాబ్లం లేదు. మీ దగ్గరలో ఏరియాలో మా బ్రాంచ్ మీ దగ్గర ఏరియాలో లేదు. మా బ్రాంచ్ వచ్చేసి ముంబై నుంచి వస్తుంది కారు నీకు. ఓకే ఓకే. అంటే ముంబై నుంచి వెస్ట్ ముంబై విద్యా విహార్ నుంచి వస్తుందండి కారు. ఓకే మేడం. ఇది ఎంత పే చేయాలి మేడం మేము స్టార్టింగ్? 15,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే మేడం. అవును, 15,000 మీరు ఎలాగ పే చేస్తారో, పే చేసిన వెంటనే మీకు లొకేషన్, డెలివరీ బాయ్ నంబరు, కార్ పేపర్స్ అన్నీ నీకు వాట్సాప్ పెడతారు. మీ డెలివరీ బాయ్తో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నీకు రోడ్ ట్యాక్స్ అయినా, మీ ఇంటికి కార్ వచ్చినాక ఎక్స్ట్రా ఛార్జెస్ అయినా అలాంటివి నీకు ఏది పే చేయడానికి ఉండదు సార్. ఓకే మేడం. ఓకేనా? ఓకే ఓకే. మీరు కన్ఫర్మ్గా తీసుకుంటారా మరి? ఎందుకంటే సార్ ప్రైస్ టైం అయిపోతుంది ఆల్రెడీ. కాల్ చేసుకుంటే మీరు వద్దని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేశారనుకో, నేను మీతో మాట్లాడుతున్నాను. కన్ఫర్మ్గా ఇప్పుడు ఓకే అంటేనే నేను మీకు లైన్లోనే ఉండాలి. లైన్లో ఉండేస్తే నేను ప్రాసెసింగ్ చేస్తాను. ఇది పేమెంట్ మీకు ఎలా చేయాలి మేడం? సార్ పేమెంట్ నేను ఫోన్పే నంబర్ చెప్తాను. ఫస్ట్ మీ డీటెయిల్స్ పెట్టండి నాకు. డీటెయిల్స్ పెట్టినాకనే మీకు ఇక్కడ లొకేషన్ గిట్లా అన్ని ఇక్కడ ఫైనల్ చేయాలి కదా, మీ కార్ పేపర్స్ గిట్లా. అప్పుడు మీకు 1% ఎలాగా మీరు ఫైల్ ఛార్జెస్ కడతారో, కట్టిన వెంటనే లొకేషన్, డెలివరీ బాయ్ నంబర్, కార్ పేపర్స్ అన్ని వాట్సాప్ పెడతాను. మీ డెలివరీ బాయ్తో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు ఫోన్పే పెడితే దానికి మీరు పేమెంట్ చేయాలి అంతే మేడం? లైన్లో ఉండేస్తే చేయాలి, కాల్ డిస్కనెక్ట్ చేయొద్దు. ఓకేనా? అదే మేడం. ఒకవేళ మనకి కార్ వద్ద కూడా క్యాష్ తీసుకోవచ్చా? అవును, క్యాష్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్యాష్కి అయినా కార్కైనా. కార్కి 15,000 ఛార్జెస్ ఉంటుంది. నీకు ఏమో నీకు ఇంకా 2 minutes 5 minutesలో నీ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. లైన్లో ఉన్న సేఫే. ఈ క్యాష్కి అయితే ప్రాసెస్ అలా మేడం? క్యాష్కి నీకు అకౌంట్, ఆధార్ కార్డు, ఫోటో పెట్టాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే మేడం. ఏమైనా పేమెంట్ చేయాలా మేడం ఈ క్యాష్ సంబంధించి ఏమన్నా? అవును సార్, 12,800 చేస్తేనే, చేసిన వెంటనే లైన్లో ఉన్న సేపే నీ అకౌంట్కి 12,80,000 మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే. ఒకవేళ మాకు వచ్చే పేమెంట్ కట్ చేసి ఇవ్వచ్చా? చాయిస్ ఉంటుంది మీకు? అంటే రాదు, ఎందుకంటే ఇది అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ సార్. ఓకేనా? ఇది వచ్చేది నీకు చిన్న అమౌంట్ కాదు. నీకు చిన్న అమౌంట్ ఎందుకు కట్టాలంటే మంత్లీ ఫైనాన్స్, జిఎస్టీ, లోను, ఈఎంఐ అలాంటి నీకు ఫ్యూచర్ లో ఏది కట్టేది ఉండదు. అదేలే మేడం. ఓకే అంటేనే నేను ఓకే చేస్తాను సార్. కాదు అవును సార్, మీరు లైన్ లోనే ఉండాలి. మీకు నేను హాయ్ పెడుతున్నాను. ఓకేనా? హాయ్ చూసినాక నాకు ఈ అకౌంట్, ఆధార్, ఫోటో పెట్టండి. పెట్టిన వెంటనే లైన్ లో ఉన్న సేపే మీరు మనీ డిపాజిట్ ఛార్జెస్ ఎలా కడతారో, కట్టిన వెంటనే నీ అకౌంట్ కి 12,80,000 మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయినాకనే మేడం నాకు అమౌంట్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చిందంటేనే అప్పుడే కాల్ డిస్కనెక్ట్ చేస్తాను. ఎవరి దాకా నీ అకౌంట్ కి అమౌంట్ పడదో ఎవరి దాకా కాల్ కట్ చేయొద్దు. ఒకవేళ చూసే 5 minutesలో అమౌంట్ రాకపోతే కట్టిన అమౌంట్ కూడా తిరిగేసి నీ అకౌంట్ కి రిఫండ్ కూడా అవుతుంది సార్. ఓకే ఓకే మేడం. అయితే ఓకేనా? సరే మేడం. అయితే ప్రెసెంట్ అకౌంట్లో అమౌంట్ లేదు, వేరే అకౌంట్లో ఉన్నాయి. బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయాలి. బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయాలి? డ్రా చేసి మళ్ళీ అకౌంట్లో వేసుకోవాలి. నో ప్రాబ్లం సార్. మీరు వేరే ఫోన్ పే నుంచి చేసిన ప్రాబ్లం లేదు, వేరే ఫోన్ నుంచి చేసిన ప్రాబ్లం లేదు. అదేలే మేడం. ఓకేనా? ఓకే మేడం.
అకౌంట్ ఇప్పుడు నాకు ఈ అకౌంట్లో వేరే అకౌంట్లో ఉన్నాయి మేడం, అవి డ్రా చేసి. నో ప్రాబ్లం సార్, వేరే అకౌంట్ లో ఉన్నా వేరే అకౌంట్ ఉన్నాయి కదా, వేరే అకౌంట్ నుంచి ఫోన్ పే చేయండి, నో ప్రాబ్లం. దానికి ఫోన్ పే లింక్ లేదు మేడం, ఫోన్ పే లేదు దానికి. సార్ దానికి ఫోన్ పే లింక్ లేదంటే మళ్ళీ ఇప్పుడు ఎలా? అంటే బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకొచ్చి ఈ అకౌంట్లో మీకు చేయాలి పేమెంట్. సార్ మీరు బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేయాలంటే లేదా చాలా టైం పడుతుంది, ఓకేనా? నేను అంత టైం వరకు ప్రైస్ పెట్టలేదు, ఓకేనా సార్? ఆల్రెడీ చాలా టైం అయింది. అదే మేడం, బ్యాంక్ కూడా క్లోజ్ చేసేస్తారు కదా మళ్ళీ, ఈరోజు సెకండ్ సాటర్డేగా. ఇప్పుడు నా మాట వినండి, మీకు మీ ఫోన్ పేలో మీకు ఎంత అవుతుంది అమౌంట్? మీకు యూజ్ చేసిన ఫోన్ పేలో ఎంత ఉంటుంది? దాంట్లో అమౌంట్ పెద్దగా లేదు మేడం, ఒక 2,000 ఉన్నాయి అంతే మేడం. సార్ సారీ సార్, నేను టైం ఇవ్వలేదు సార్, అసలు ఇక మీ ఇష్టం ఇక. సరే మేడం, అయితే మీ ఇష్టం అయితే మేడం. ఏమండి? మండే చేస్తా పేమెంట్. మండే ఫోన్ చేస్తారా? పేమెంటే పోను, మండే చేస్తాను. మండే వరకే ప్రైస్ సరే మేడం, అయితే మరి వేరే ఆప్షన్ ఏం లేదు మరి. హలో, సరే మేడం, అయితే వేరే ఆప్షన్ చెప్పండి. సార్ అది మండే నేను ఫోన్ చేస్తాను, మీరు లిఫ్ట్ చేస్తారా? ఏ మేడం? హలో హలో